నాకు కొంచెం తెక్కుంది దానికో లెక్కుంది. ఇది సిల్వర్ స్క్రీన్ డైలాగ్. నాకు తెక్కుంది అది లెక్కలేనంత ఉంది. ఇది పొలిటికల్ స్క్రీన్ డైలాగ్. సిల్వర్ స్క్రీన్ డైలాగ్ హిట్ అయ్యింది, పొలిటికల్ స్క్రీన్ డైలాగ్ ఫట్ అయింది. నిజం చెప్పాలంటే 2 లక్షల పుస్తకాలు చదివారనే పేరు తప్ప ఆయనకు సబ్జెక్టు లేదు, సబ్జెక్టు తెలియదు. సైంటిఫిక్ రీజన్ అయినా తెలుసా అంటే స్పెల్లింగే తెలియదు సైన్స్కి. ఎందుకంటే ఇంటర్లో ఏ గ్రూపు తీసుకున్నారో, ఏ సబ్జెక్టు చదివారో మనకే కాదు, చదువుకున్న ఆయనకు కూడా కన్ఫ్యూజనే. ఈ కన్ఫ్యూజన్ పక్కన పెడితే అసలైన కన్ఫ్యూజన్ ఇంకోటి ఉంది. అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉండరు, రాష్ట్రానికి రారు. ఎప్పుడో చంద్రబాబుకు అవసరమైనప్పుడు తప్ప. అలాంటిది అనవసరంగా రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్టు? ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అసలు సిసలైన కన్ఫ్యూజన్. పైగా కటింగ్ చేసుకొని, కుర్తా వేసుకొని సరికొత్త స్టైల్లో రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఈయనేనా నిన్నగాక మొన్న మనం చూసిన ఓజీ హీరో అన్నంతలా మేకోవర్ అయి వచ్చారు. అందుకే పాపం ఆయనకు దిష్టి తగిలినట్టుగా ఉంది. అకారణంగా రాష్ట్రంలో అడుగుపెట్టి అకారణంగా తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. అక్కడే కొబ్బరి బోండంలో కొంచెం కొబ్బరి నీళ్లు తాగి కాస్త సేద తీరి ఉంటే బాగుండేది. అలా చేస్తే తెక్కుంది దానికి లెక్కుందనే డైలాగ్కు అర్థమే లేకుండా పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఇక్కడి పచ్చదనమే కారణమట. కోనసీమ ఎప్పుడూ పచ్చగా ఉంటుందని తెలంగాణ లీడర్లంతా అంటారని, ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుందని, మొండాలుగా మిగిలాయని కొబ్బరి మట్ట లాంటి డైలాగ్ చెప్పారు. ఇంకేముంది, మంట అంటుకుంది. పవన్ వెంటనే ఆర్పడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది. తెలంగాణ మొత్తం దావానలంలా వ్యాపించాక చెంబుడు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు. అర్థం కావట్లేదా? ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఊరు పేరు సంతకం లేకుండా కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకుని చిలకరించితే ఆరిపోవడానికి అది కుంపట్లో మంట కాదు. ఈయన సనాతన ధర్మ పరిరక్షణకు ఉద్భవించిన సనాతన పురుష పుంగవుడు కాదు. అందుకే మంట దావానలంలా వ్యాపించింది. ముందుగా టైటిల్ లేని పవన్ సినిమా చూద్దాం. ఆ తరువాత తెలంగాణ నుంచి వచ్చిన రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం అంటే సబ్జెక్ట్ ఉంటే ఇలాంటివి రాదేమో అని నాకు అనిపిస్తోంది. బట్ ఏదైతేనే మొత్తానికి దిష్టి వ్యాఖ్యలు చేశారు. అది సబ్జెక్టు లేకపోవడం వలన, సైన్స్ అనేది తెలియకపోవడం వలన, లేకపోతే మిగతా ఏమన్నది అయిపోతే మొత్తానికైతే మంట రాజేశారు. తెలంగాణలో అగ్గి రగులుకుంది. అంటే మనం సినిమా తీసి వదిలేస్తే, సినిమా డైలాగ్ చెప్పి వదిలేస్తే క్లాప్స్ కొడతారనుకుంటే అది సిల్వర్ స్క్రీన్. పొలిటికల్ స్క్రీన్ పైన అలాంటివి జరగవు. అక్కడైనా ఇక్కడైనా ఒకటి మాత్రం కామన్, రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉంటాయి. సినిమాకైనా సిల్వర్ స్క్రీన్కైనా రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉంటాయి, పొలిటికల్ స్క్రీన్కైనా రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉంటాయి. తెలంగాణ నుంచి పేరులేని పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చిన రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఎలా ఉందో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎక్కడ తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే
ఓ చేను వెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. మాకు తెలంగాణ వాసులకు మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. జడ్చర్ల యువకులకు చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సినిమా పరిభాషలో చెప్పాలంటే రేటింగ్స్ అండ్ రివ్యూస్ చాలా అద్భుతంగా వచ్చాయి. నిజానికి తెలంగాణపై కోపమా, ద్వేషమా, పవన్ వ్యాఖ్యల అంతరార్థం ఏదైనా కావచ్చు. ఆయనకు తెలంగాణపై ప్రేమ లేకపోవచ్చు, కానీ ఏపీపై ఉందా? తనను డిప్యూటీ సీఎంను చేసిన ఆంధ్రప్రదేశ్ పైన ఆయనకున్న ప్రేమ ఎలాంటిది? ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ప్రశ్నార్థకంగా ఎందుకు మిగిలిపోయారనే ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఏపీపై ఆయనకున్న అంతులేని ప్రేమ ఏ పాటిదో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నా ఆయనకు పట్టదు. ఆయన ఎప్పుడూ ఏరోప్లేన్ మోడ్లోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సమాచారం అందితే అప్పుడు ఏరోప్లేన్ ఎక్కొస్తారు. అప్పటి వరకు ఏరోప్లేన్ మోడ్లో ఉండేటటువంటి డీసీఎం గారు చూడండి, ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, దేనిపైనైనా ఆయన స్పందించారా? మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, అసలు ఆయన ఆ రోజు ఎందుకు వెళ్ళారు కోనసీమకి, ఇది కూడా తేల్చేద్దాం. ఆధారాలతో సహా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటిగా ఏరోప్లేన్ మోడ్లో డీసీఎం గారు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన అసలు మాట్లాడుతున్నారా? టిఫిన్కి, లంచ్కి, డిన్నర్కి ఏపీలో ఇంకో ప్రాంతంలో విజయవాడలో టిఫిన్ చేసుకొని ఆ తర్వాత తిరుపతిలో లంచ్ చేసుకొని డిన్నర్కి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కు వచ్చేస్తారు. అలాంటి డీసీఎం గారు ఏరోప్లేన్ మోడ్లో ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి మనకి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాష్ట్రం అంతా 1 కోటి మంది సంతకాలు పెడుతున్నారు. ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? లేదు జరగాల్సిందే ప్రైవేటీకరణ అని అన్నారా? లేదు జరగకూడదని ఏమైనా చెప్పారా? ప్రజల పక్షాన్ని ఏమైనా నిలబడ్డారా? పేద రోగుల వైపు నిలబడ్డారా? లేదు, ఏరోప్లేన్ మోడ్లో ఉన్నారు. అలాగే రాష్ట్రం అంతా గుంతల రోడ్లు ఉన్నాయి. ఆ రోజు గుంతల గురించి ఆయన మాట్లాడినన్ని మాటలు ఎవరూ మాట్లాడలేదు. ఏరోప్లేన్ మోడ్. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఏరోప్లేన్ మోడ్. 2,66,000 కోట్ల రూపాయల అప్పులు. ఏరోప్లేన్ మోడ్. సూపర్ 6లో పథకాల కోత, ఎత్తివేత, కొన్ని పథకాలే ఎత్తేశారు. అయినా ఏరోప్లేన్ మోడ్లో డీసీఎం గారు. నెక్స్ట్, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా మనం మాట్లాడం. సుగాలి ప్రీతి అంశాన్ని మాత్రం రాజకీయాలకి వాడుకుంటాం. నెక్స్ట్, మహిళలపై వేధింపులు, ఇసుక గ్రావెల్ దోపిడీ, అరటి కిలో ₹1.5 అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఏరోప్లేన్ మోడ్ నుంచి బయటికి రండి సార్. పంటలకు గిట్టుబాటు ధర లేదు. మోంధా తుపానుకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారన్నది చెప్పని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దేశం మొత్తంలో ఎక్కడైనా తుపాను వస్తే ఇంత నష్టపరిహారం చెల్లిస్తామని చెప్తారు. అంతేగాని కేంద్రానికి 6,000 కోట్ల రూపాయల నివేదిక పంపించామని చేతులు దులుపుకొని కూర్చోరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. యూరియా కొరత, బ్లాక్ మార్కెట్,
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, ఏరోప్లేన్ మోడ్లో ఆయన ఉంటారు. నెక్స్ట్ 7,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు, విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అయినా ఏరోప్లేన్ మోడ్. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ 2 స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఎన్ని మాట్లాడారంటే ట్రేడింగ్ 1లోనే చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యం, సైలెన్స్. ఊరు వాడ 2 లక్షల బెల్ట్ షాపులు, ఇంతే. నెక్స్ట్ 99 పైసలకే ఉర్సాగాళ్లకు భూ సంతర్పణ, 1000 కోట్ల భూములు వెళ్ళిపోయాయి, లక్షల కోట్లకు వెళ్ళిపోయాలండి. పిఠాపురంలో స్కూలు పిల్లలపై జాతి వివక్ష, కనీసం దీనిపైనైనా మాట్లాడతారా? నా బిడ్డల మీద ప్రమాణం చేస్తారు, ఇక్కడ ఎవరికి ఎటువంటి వివక్ష జరిగినా నేను ఊరుకోనని చెప్పిన వ్యక్తి ఈ క్షణం వరకు స్పందించలేదు, ఏరోప్లేన్ మోడ్లో ఉన్నారు. ఇది పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో ఉండని, రెగ్యులర్గా రాష్ట్రానికి రాని పవన్ కళ్యాణ్ ఎందుకు అకస్మాత్తుగా ప్రత్యేక విమానంలో దిగబడ్డారు? ఎందుకు తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కారు? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, చంద్రబాబుకు అవసరమైనప్పుడే రాష్ట్రానికి రావాలి, వేషాలు వేయాలనే షరతును పవన్ ఉల్లంఘించారా? లేదా నవంబర్ 26న మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అందంగా మేకోవర్ అయి రాష్ట్రానికి వచ్చారా? ఈ కొబ్బరి మట్ట లాంటి మాటలు సబ్జెక్ట్ లేక, సబ్జెక్ట్ తెలియక, అమాయకత్వంతో మాట్లాడారా? లేక 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానంతో మాట్లాడారా? పవన్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం అంటున్నారు, వీళ్ళు తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా? వీళ్ళు ఆడనిచ్చేదేంటి సార్, అవి ఆడితే కదా అనేవాళ్లకు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇక సినిమాలు చేయను అని పవన్ అన్నారు. ఉస్తాదు భగత్ సింగ్ చివరిది అవుతుందా, లేక ఓజీ సీక్వెల్ ఆఖరిది అవుతుందా? ఈ అంశాలన్నీ ఒక్కసారి పరిశీలించిన తర్వాత ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఒక్కసారి బిగ్ స్క్రీన్ పైన. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. కొబ్బరి మట్ట లాంటి డైలాగ్స్తో పవన్ కళ్యాణ్ తెలంగాణలో దిష్టి చుక్కలు పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఇదే అంశం పైన చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత.